జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా దోడా జిల్లాలో నలుగురు ముష్కరులను వేటాడే క్రమంలో ఓ ఆర్మీ ఆఫీసర్ వీర మరణం పొందారు. 48 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఆర్మీ కెప్టెన్ అమరులైనట్టు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆపరేషన్లో ఒక ఉగ్రవాది గాయపడినట్టు తెలిపారు. దోడా జిల్లాలోని అక్రా ఏరియాలో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఎదురు కాల్పులు జరిపిన ముష్కరులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి అత్యాధునిక M4 అసాల్ట్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. 3 బ్యాక్ ప్యాక్స్ ను గుర్తించాయి. స్వాతంత్ర్య వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులు చొరబడినట్టు ఐబీ వార్నింగ్ ఇచ్చింది. 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ, పంజాబ్లో ఉగ్ర దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలపై ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా భద్రతా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవానికి భారతావని ముస్తాబైంది. త్రివర్ణ శోభితంగా మారింది. ఇంటింటా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. నిన్న అహ్మదాబాద్లో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. సాధారణ ప్రజలు సైతం ఈ జెండా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో బీఎస్ఎఫ్ తిరంగా ర్యాలీ నిర్వహించింది. పూరి బీచ్లో స్థానికులు త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మద్రసా విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కతువాలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.